అనగానే సునకరాజంతో కూడిన భీకరాకార దేవత మన కనుల ముందు కదులాడుతాడు. కాశీనగరానికి క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి దేశంలోని పలు ప్రాంతాలలో కొలువై దర్శనమిస్తున్నాడు. కాలభైరవుడు ఓ విలక్షణ అవతారుడు. శివదూషకుణ్ణి శిక్షించేందుకు పరమశివుని గోరు నుంచి ఉద్భవించిన శివాంశ సంభూతుడు ఈ కాలభైరవుడు. శివుని ఆదేశంతో బ్రహ్మ 5వ శిరస్సునే ఖండించిన కాలభైరవునికి కర్ణాటకలో కూడా ఓ భవ్య మందిరం నిర్మితమయ్యుంది. నేటి తీర్థయాత్రలో కర్ణాటక రాష్ట్ర ఆదిచుంచనగిరి క్షేత్రంలో అష్టభైరవులతో కూడిన కాలభైరవ దేవస్థానాన్ని దర్శించుకుందాం. కాలభైరవుడు అంటే నల్లనివాడని, ఉగ్రరూపుడు అని అందరూ భావిస్తారు. నిజానికి అతడు కాలశక్తి భైరవుడు, కాలుడి శక్తిని నియంత్రించే కాలచక్ర భైరవుడు. కాని భైరవా, కాలభైరవా, పాప వినాశక అని ఎలుగెత్తి మొరపెట్టుకుంటే చాలా అరుదుగా కనబడే కాలభైరవుడు వారణాసి వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రాలలో ప్రధాన దైవంగా కనబడతాడు. ఈ కాలభైరవుణ్ణి అపురూప అరివీర భయ అభయ వరదాయకుడు. ఈ కాలభైరవుణ్ణి కాశీలో చూసినంత ఫలదాయక దర్శనం కర్ణాటక రాష్ట్ర ఆదిచుంచనగిరి క్షేత్రంలోనూ చేసుకోవచ్చు. గర్భాలయంలో కాలభైరవుని స్వరూపాన్ని దర్శించుకున్న వారికి పరమశివుణ్ణే చూస్తున్నామా అన్నంత అనుభూతి కలగకమాలదు. శివుడు కాలభైరవునికి తన అంశను ఇవ్వడమే కాదు, తన ప్రాభవ వైభవాన్ని కూడా ఇచ్చాడా అన్నంత పరమోత్కృష్టంగా కాలభైరవుని మూలవిరాట్టు విరాజిల్లుతుంటుంది. కాలభైరవుని చేతిలో బ్రహ్మశిరస్సు, ఎల్లప్పుడూ వెంట ఉండే శునకరాజం, మెడలో పచ్చల పతకం, రుద్రాక్షమాల, నానావిధ పుష్ప గజమాలల అలంకారంతో కాలభైరవుడా లేక పరమశివుడేనా అన్నంత వైభవోపేత అలంకారంతో ఉంటాడు. అంతటి విశిష్టావతారుడు కన్నడిగుల నేలపై పచ్చని వృక్షసీమల నడుమ ఆదిచుంచనగిరి మహాసంస్థాన్మఠ్కి క్షేత్రపాలకుడిగా పరమశివుడి మూలాంశదైవమైన ఆ కాలభైరవ స్వామి పంచశివాలయాల ప్రధాన దైవంగా కొలువై ఉన్నాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికులను విచ్చేయండి, కాలభైరవ పంచశివరూపాల దర్శనం చేసుకోండి అని వినమ్రంగా తలలు వంచి ఆహ్వానిస్తున్నట్లు పలు వృక్ష సముదాయాలు దారికి ఇరువైపులా ఉంటాయి. కాలభైరవ ప్రతిమను కలిగిన ఓ ప్రవేశద్వారం ఇదిగో ఇదే దారి అన్నట్లుగా కానవస్తుంది. ఈ ఆదిచుంచనగిరి కాలభైరవ స్వామి క్షేత్రం నలువైపులా 4 మహారాజగోపురాలతో కూడిన దేవస్థానం కాంచీపురమో, చిదంబరం మహాశైవ క్షేత్రమో, తంజావూరు ఆరామాన్నో చూస్తున్నంత అనుభూతిని కలిగిస్తుంది. ఆ కొండవాలుపై ప్రధాన ఆలయంగా అష్టభైరవుల సమేత కాలభైరవుని ఆలయం, చుట్టూ 5 శివాలయాలతో ఈ ఆదిచుంచనగిరి క్షేత్రం విరాజిల్లుతున్నది. శివుని ఆదేశంతో శివసతి సతీదేవి శరీరాంగాలతో ఏర్పడ్డ శక్తిపీఠాలన్నింటా ప్రతి శివాలయంలో కాలభైరవుడికి ప్రత్యేకంగా ఒక ఉపమందిరం ఉంటుంది. ఉజ్జయిని, కాశీలలోని కాలభైరవ మందిరాల వలె ఆదిచుంచనగిరి క్షేత్రంలో ప్రత్యేకంగా కాలభైరవేశ్వరునికి దేవాలయం ఉండడం విశేషం. గర్భాలయం ముందున్న ముఖమంటపంలో కాలభైరవుడు తన 8 రూపాలతో అసితంగా, రురుచండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార అనే అష్టభైరవులుగా దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు శివుని మారు రూపమే అయిన ఈ అష్టభైరవుల దర్శనం, అర్చనం చేసుకుందాం. కాలభైరవుని గర్భాలయానికి ముందర ఉన్న ముఖమంటపమంతా లెక్కలేనన్ని స్తంభాలపై పూంచి ఉంది. గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాల వరుసకు ప్రతి స్తంభానికి దాదాపు 17 అడుగుల కాలభైరవుని విగ్రహాలు 8 ఉంటాయి. ఆ అష్టభైరవులు 8 పేర్లతో సుప్రతిష్ఠితులై దర్శనమిస్తున్నారు. అష్టభైరవులు ఇలా ఒకే చోట దర్శనమివ్వడం దేశంలోనే చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆదిచుంచనగిరి మహాసంస్థాన్మఠ్ క్షేత్ర రక్షకుడిగా కాలభైరవ స్వామి తన 8 రూపాలతో కొలువై ఉన్నాడు. తన 8 రూపాలకు మరో 8 ఉపరకాల భైరవులు ఉంటారు. వీరంతా శివాదేశానుసారం అష్టదిక్కులకు కాపలాగా, రక్షకులుగా వ్యవహరిస్తారు. ఈ అష్టభైరవులందరికీ నాయకుడిగా, స్వర్ణకాల భైరవుడిగా ఈ క్షేత్ర గర్భాలయంలో నిజంగానే అక్షరాల స్వర్ణ కవచాలంకృత కాలభైరవుడు కొలువుదీరి ఉన్నాడు.
ఆ స్వర్ణకాల భైరవుని గర్భాలయం ముంగిట ఉన్న విశాలమైన ముఖమంటపంలో బారులుదీరి నిలబడినట్లుగా అష్టకాల భైరవులు ఉన్నారు. ఇలా వారిలో ప్రథముడు శ్రీ అష్టాంగ భైరవుడు, ద్వితీయుడు శ్రీ రూరు భైరవ, మూడవ స్వరూపం శ్రీ చండ భైరవ, నాల్గవ స్వరూపం శ్రీ క్రోధ భైరవుడు, ఐదవ అవతారం శ్రీ ఉన్మత్త భైరవార్, ఆరవ భైరవుడు శ్రీ కపాల భైరవస్వామి, ఏడవ భైరవుడు దిక్రక్షకుడు శ్రీ భీషణ భైరవేశ్వర్, ఎనిమిదవ భైరవ స్వరూపం శ్రీ సంహార భైరవస్వామి. ఇలా 8 భైరవ స్వరూపాలు ముఖమంటపంలో తమ నాయకుడు శివభృత్యుడు అయిన మహాస్వర్ణకాల భైరవుని పర్యవేక్షణలో 8 దిక్కులు కావలి కాస్తూ రక్షిస్తూ ఉంటారు. అదే వరుసలో స్థానక భంగిమలో ఉన్న కాళీ అమ్మవారిని కూడా దర్శించుకుని తమ నమోవాక్కులు చెల్లించుకుంటారు. అదే ముఖమంటపం మొదట్లోనే అనగా గర్భాలయానికెదురుగా ధ్వజస్తంభం, దాని పాదభాగాన ఒకవైపు గణపతి, మరోవైపు శివత్రిశూలం, శివాగమ ప్రతీకల శిల్పాలుంటాయి. గిరీశుడైన పరమశివుడు గిరిజనే వివాహమాడాడు. గిరిపుత్రి హిమజ, పర్వతపుత్రి ఈ పార్వతి. తపమాచరించి మరీ ఈ భవుణ్ణి తన విభునిగా పొంది ఆపై శివుని అర్ధ శరీరాన్నే వరంగా పొందింది. ఆ తల్లి పార్వతి అయితే ఆ తల్లికి తన అర్ధ శరీరాన్నే ఇచ్చినవాడు అర్ధనారీశ్వరుడు. వారిరువురు తన భృత్యుని కోవెలలో గవిసిద్ధేశ్వరునిగా, గంగాధరేశ్వరునిగా, ఆది చుంచనగిరి మహాసంస్థాన్ మఠ ఉపాలయాల దేవీ దేవతలుగా వేంచేసి ఉన్నారు. శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన్ మఠం గిరిపై శ్రీ కాలభైరవుని మందిరం చుట్టూ 5 శివాలయాలు నెలకొని ఉన్నాయి. కాలభైరవ ప్రధాన మందిరానికి కొంచెం ఎత్తుగా గల గుట్టపై ధ్వజస్తంభయుక్త శివమందిరం ఉంది. చిన్నపాటి గుహవంటి ప్రదేశంలో ఈ శివాలయమున్నది కనుక ఇది గవిసిద్ధేశ్వర మందిరం అయ్యింది. పెద్ద గజమాలలు పైనుంచి నేల వరకు వ్రేలాడుతూ శివుని లింగంపై అమర్చిన శివముఖ ప్రతిమకు అలంకృతమై అలరిస్తుంటాయి. వెనుక మరో పెద్ద పంచలోహ శివముఖ ఆకృతుంటుంది. విభూది అలది, ఆపై కుంకుమబొట్లను తీర్చిదిద్దిన ఆ శివయ్య దర్శనం, గవిసిద్ధేశ్వరయ్య దర్శనం భక్తులను పరమానంద భరితుల్ని చేస్తుంది. ఆ పక్కనే మరో మందిరంలో గంగాధరేశ్వరుడిగా మరో శివస్వరూపం కూడా భక్తుల పూజలందుకుంటోంది. గంగాధరేశ్వర శివలింగంపై నిత్య గంగాభిషేకానికై గళంతిక ఆకాశగంగ పాత్రగా అమరి ఉంటుంది. శివుని అర్ధభాగిని పార్వతీదేవి ఒక మందిరంలో, పార్వతీయే మరో రూపంలో శ్రీ మాళమ్మదేవిగా, స్తంభాంబికగా మరో ఉపమందిరాల్లోనూ భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ఆ అర్ధనారీశ్వరి రూపాలను ఏమని వర్ణించగలం? ఎంత వర్ణించుదామన్నా అక్షరాల శక్తి, పదాల కవితావధూటి ఏమాత్రమూ చాలదు. అందుకే మన కనులారా మనమేగాంచి తరిద్దాం. మనసారా కొలిచి అమ్మవారిని సంతృప్తి పరిస్తే అయ్యవారు కరుణిస్తారు. ఆది చుంచనగిరి క్షేత్ర సందర్శకులకు అపురూప దర్శనం శ్రీ పార్వతీ అమ్మవారి దర్శనం, స్తంభాంబికా దర్శనం. శ్రీ పార్వతీ అమ్మవారు పంచలోహ మకరధ్వజుని తోరణం కింద చామంతులు, బంతిపూలు, గులాబీలు ఏరికూర్చిన గజమాలను అలంకరించిన మందిరాన జగదేక సౌందర్యంతో శివుని ఇల్లాలుగా నిండు ముత్తైదువలా దర్శనమిస్తోంది అమ్మ. మరో విశిష్ట అవతారిక అసంఖ్యాకంగా వచ్చే తమ స్వామి భక్తులను చూసేందుకు ఉత్సుకత పట్టలేక ఒక గోడలోంచి ఉబికి బయటకు పొడుచుకు వచ్చిందా అన్నంత విచిత్రంగా, మహిమాన్వితంగా స్తంభాంబిక అమ్మవారు వెలసి ఉన్నారు. ఇదొక అపురూప మహిమాన్విత అంశంగా భావిస్తారు భక్తులు. ఆ స్తంభాంబిక అలంకారం కూడా ఎంతో చూడముచ్చట గొలుపుతుంది. చతుర్భుజి అయి అభయ వరదహస్తాలతో తనువంతా రజత కవచాలంకృతమై కర్ణాభరణాలు, నాసాభరణాలు, మెడలో నానావిధ అభూషణాలు, నానావిధ పుష్పాలు, గజమాలలు అలంకృతమై స్తంభాంబిక అమ్మవారు చిరుదరహాసిని అయి ఇచ్చే దర్శనం భక్తులకు ఒక ప్రత్యేక వరం. మరో మందిరంలో అమ్మవారి మరో అవతారికయైన మాళమ్మదేవి దర్శనమిస్తోంది. ఈ అమ్మవారి అలంకారమే పరమాద్భుతంగా భక్తజన హృదయంగమంగా ఉంటుంది. రజత తాపడపు అలంకారం మాళమ్మకి మరింత శోభను చేకూర్చుతోంది. ఈ కాలభైరవుని గుడిలో కాలరుద్రుని అనుగ్రహంతో గజముఖ ఏకదంత విఘ్నాధిపతి గణపతి, తారకాసుర సంహార్దమై కారణ జన్ముణ్ణి చేసిన కుమారస్వామిలు కూడా కొలువైయున్నారు.
ఇదే కాలభైరవ, గవిసిద్ధేశ్వర, గంగాధర, పార్వతీ స్తంభాంబిక మందిరాల ప్రాంగణంలోనే శివపార్వతి తనయులైన ప్రథమ పూజ్య దేవుడు గణపతి ఒక మందిరంలోనూ, కుమారస్వామి మరో మందిరంలోనూ కొలువై ఉన్నారు. మొత్తం విగ్రహం యావత్తు రజతలోహంతో తయారయిందా అన్నంత వైభవంగా వెండి కవచంలో గణాధిపుడు నిజమైన బొజ్జగణపయ్యగా తీర్చిదిద్దబడినాడు. చతుర్భుజుడై పాశాంకుశ హస్తాలు, అభయమోదక హస్తాలు, ఎడమవైపుకు తిరిగిన వక్రతుండంతో గణపతిదేవుడు మన పూజలందుకుని మనల్ని ఆశీర్వదించ సిద్ధమై ఉంటాడు. ఆ పక్కనే వినాయక సహోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి స్థానక భంగిమలో తన వాహనమైన మయూర సహితంగా నెమలికి జాతి వైరి అయిన సర్పాన్ని కూడా సస్నేహితంగా మర్చుకుని ఉన్నాడు. శరణు శరణంటూ వచ్చే భక్తులకు శరణిచ్చి శరవణభవుడు అనిపించుకుంటున్నాడు. బ్రహ్మ అహంకారాన్నే దునుమాడిన కారణజన్ముడు కాలభైరవుడు. ఆ శివానుగ్రహని చెంత గ్రహాది దేవతలు కూడా కొలువై భక్తజన జాతకపర దోషాలను నివారించబడే మార్గాన్ని చూపుతున్నాడు. గ్రామసీమల రక్షకునిగా, సర్వజనుల సంరక్షకునిగా అపర శివ అవతారుడు శ్రీ కాలభైరవస్వామి. ఉజ్జయిని తీర్థస్థల్లోనే కాదు, బెంగళూరు వంటి ప్రముఖ నగర సీమలలోనే కాదు, ఆది చుంచనగిరి వంటి సుక్షేత్రాలలోనూ నెలకొని భక్తజనులను కరుణిస్తున్నాడు. సునక వాహనుడైన ఆ కాలభైరవస్వామి మనందరకు సకల శుభాలను కలుగుచేయాలని కోరుకుందాం.